ఎవరిని పడితే వాళ్ళు దైవజనులు చేస్తారా? దేవుడు చేస్తాడండి. కనపడిన ప్రతి ఒక్కరిని, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని దైవజనులు చేస్తాడా? చేయడు. ఎందుకంటే ఒక వ్యక్తి దైవజనుడు కావాలంటే అగ్ని వంటి శ్రమలను జయించాలి. ఏ శ్రమలు? అగ్ని వంటి శ్రమలు. ఎన్ని అనుభవాలు నేర్పుతాడో, ఎన్ని చోట్ల నలగొడతాడో, అన్ని చోట్ల నలగొట్టబడి, విరగొట్టబడి, శ్రమల చేత కాల్చబడి, శోధించబడి, అన్నిటిలో జయించబడి చివరికి నిలిచిన వాడే దైవజనుడు అవుతాడు. దైవజనుడికి ఇంత పరీక్ష ఉంది. ఇంత పరీక్ష తర్వాతే ఆ వ్యక్తి దైవజనుడు స్థాయిలోకి వచ్చేది. అర్థమైందండి? అలా తప్పగా ఎవరిని కూడా దైవజనులుగా దేవుడు చేయడు. కొన్ని విడిగా సంఘాల్లో కావచ్చు, కొన్ని సంస్కృతుల్లో కావచ్చు, కనపడిన ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు గత బాగా చదువుంది, నువ్వు సేవకుని అభిషేకం చేసేవాళ్ళు కొన్ని సందర్భాలు ఉంటాయి. అవి ఇవ్వని నేను అంటున్నా. కానీ దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు వేరు, మనుషులు ఏర్పరచుకున్న దైవజనుడు వేరు. ఇదంతా వివరించాలంటే ఇది ఒక సబ్జెక్ట్. ప్రభు చేతనైతే ఒక రోజు దాని గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు మన ప్రధానమైన అంశం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని తల్లి గర్భములోనే ఏర్పరచుకుంటాడంట. ఎక్కడ? తల్లి గర్భములోనే. ఇక్కడ సేవకుడు కావాలని ఏర్పాటు చేసుకుంటాడంట. దేవుడు మరొక వ్యక్తిని అతడు పడుచున్నటువంటి ప్రయాసను, అతనిలో ఉన్న ఆసక్తిని చూస్తాడంట. ఏం చూస్తాడంట? అతడు పడుతున్న ప్రయాస, అతని యొక్క ఆసక్తి చూస్తాడంట. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని సాక్షిగా ఉండాలి, నా ద్వారా కనీసం ఒక 10 మందినైనా ప్రభువులోకి నడిపించాలని ఆరాటంతో, ఈ మంటతో ఉంటారు చూసావా? అలాంటి వాళ్ళని దేవుడు దృష్టి పెట్టి ఇది నాకు కావాలని అది దేవుడు సేవకు కొరకై ఏర్పాటు చేసుకుంటాడండి. ఇక అతని మనసంతా కూడా ఎట్లుండదంటే ఈ సేవకులు ఇంటికి పోతాం, ఆ పరిచయం చేద్దాం, ఈ పరిచయం చేద్దాం, ఆ ప్రార్థన చేద్దాం, ఈ ప్రార్థన చేద్దాం, వాళ్ళ దృష్టి అంతా దీని మీదే ఉండదంట. ఇలాంటి దృష్టి ఒకవేళ మీలో ఉన్నదంటే త్వరలో దేవుడు మిమ్మల్ని సేవకులుగా ఏర్పాటు చేసుకోబోతుందని గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? కాబట్టి దేవుని సేవ చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. దేవుని సేవ అందరూ చేసేది కాదు, అది ఏర్పరచబడిన వారు, దేవుడు ఎన్నుకొని అభిషేకించబడిన వారికి ఆ యొక్క ఆధిక్యత కలుగుతుంది. అందుకే దైవజనుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు, దేవుని ప్రతిబింబం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా డౌట్ ఉందా దైవజనుల విషయం?